నా జుట్టు రాలకుండా ఉండడానికి నేను ఈ మిస్టేక్స్ అయితే అస్సలు చేయనండి. అందరికీ హాయ్! ఈరోజు నేను జుట్టు రాలకుండా ఉండడానికి నేను ఎలాంటి టిప్స్ పాటిస్తాను, ముఖ్యమైన టిప్స్ మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇవి నా ఇంకా పర్సనల్ అనుభవంతో నాకు చాలా యూస్‌ఫుల్ అయినవండి. మీకు కూడా యూజ్ అవ్వచ్చు. సో, ఎవరికైనా ఒక 10 మెంబర్స్‌లో 1 పర్సన్‌కైనా యూజ్ అవ్వచ్చని ఖచ్చితంగా చెప్తున్నాను. సో, ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే షాంపూని నేరుగా తలకు అప్లై చేయడం. నేను మాత్రం అలా అస్సలు ఎప్పుడూ చేయలేదు. షాంపూని డైరెక్ట్‌గా స్కాల్ప్ మీద అప్లై చేయడం వల్ల అందులో ఉన్న క్లెన్జింగ్ ఏజెంట్లు ఒకే చోట ఎక్కువగా చేరి జుట్టు పొడిబారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే నేను ముందుగా ఒక మగ్గులో లేదా చిన్న బౌల్‌లో సగం వాటర్ నీరు తీసుకుంటాను. తర్వాత నేను వాడే షాంపూని అందులో కలిపి బాగా మిక్స్ చేస్తాను. ఆ తర్వాత ఆ మిశ్రమాన్ని ఇంకా డైల్యూట్ చేసిన వాటర్‌నైతే నా స్కాల్ప్ మీద నెమ్మదిగా అప్లై చేసుకుంటూ హెడ్ బాత్ చేస్తాను. ఇలా చేయడం వల్ల మన జుట్టు అనేది అంతటా సమానంగా ఇంకా యూజ్ఫుల్ అవుతుందండి. జుట్టు ఎక్కువగా డ్రై అవ్వకుండా కూడా నీట్‌గా క్లీన్ అవుతుంది. అలాగే ఇంకా జుట్టుని కడిగిన తర్వాత జుట్టు సాఫ్ట్‌గా అనిపిస్తుంది. రెండో మిస్టేక్ ఏంటంటే చాలా వేడి నీటితో హెడ్ బాత్ చేయకండి. వేడి నీరు జుట్టుని సహజమైన తేమను తగ్గించవచ్చు. అందుకే నేను ఎప్పుడు గోరువెచ్చని లేదా కొంచెం చల్లటి నీళ్ళతో యూజ్ చేస్తాను హెడ్ బాత్. సో, థర్డ్ టిప్ వచ్చేసి తలస్నానం చేసిన వెంటనే జుట్టుని బలంగా టవల్‌తో రుద్దడం. చాలామంది టవల్‌తో గట్టిగా రుద్దుతారు. కానీ తడి జుట్టు చాలా వీక్‌గా ఉంటుంది కాబట్టి అలా చేస్తే జుట్టు విరిగి బ్రేక్ అయ్యి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. అందుకే నేను జుట్టును మెల్లగా తుడుచుకుంటాను. నాలుగో టిప్ వచ్చేసి తడి జుట్టును వెంటనే అస్సలు దువ్వకండి. తడి జుట్టులో రూట్స్ వీక్‌గా ఉంటాయి. అందుకే నేను కొద్దిసేపు జుట్టు ఆరిన తర్వాత మాత్రమే ఇంకా వెడల్పాటి దువ్వెనతో నెమ్మదిగా దువ్వుతాను. తరచుగా హీటింగ్ టూల్స్ అయితే అస్సలు యూజ్ చేయను. ఇంకా ఎయిర్ స్ట్రైట్నర్లు, కర్లర్లు లేదా బ్రో డ్రైయర్లు ఎక్కువగా యూజ్ చేస్తే మాత్రం జుట్టు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడడం మంచిదండి. జుట్టుని చాలా గట్టిగా జడ వేసుకోవడం, టైట్ పోనీటైల్స్ లేదా బన్స్ వల్ల జుట్టు రూట్స్ మీద ఒత్తిడి పడుతుంది. అందుకే నేను జుట్టుని ఎక్కువ లూజ్‌గా ఇంకా జడేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సరైన ఆహారం తీసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువ నీరు తాగడం, శరీరానికి సరిపడా నీరు అందకపోతే జుట్టు కూడా అలా వీక్‌గా ఉంటుంది. అందుకే రోజంతా తగినంత నీరు తాగడం అలవాటు చేసుకోవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి జుట్టు ఒకేలా అస్సలు ఉండదండి. ఒకరికి యూజ్‌ఫుల్ అయినది మరొకరికి అదే విధంగా పని చేయకపోవచ్చు. కాబట్టి మీ జుట్టుకి ఏది సూట్ అవుతుందో అది గమనిస్తూ జాగ్రత్తగా చూసుకోవాలి. నేను పాటించే ఈ చిన్న చిన్న అలవాట్లు నా జుట్టు ఆరోగ్యంగా ఉండడానికి హెల్ప్ అయ్యాయి. ముఖ్యంగా షాంపూని నీటిలో కలిపి వాడే పద్ధతి నాకు చాలా బాగా నచ్చింది అండ్ యూజ్ అయింది కూడా 1000%. మీకు కూడా ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. మీ అనుభవాన్ని ఖచ్చితంగా కామెంట్స్‌లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇలాంటి హెయిర్ కేర్ టిప్స్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మరిన్ని మంచి మంచి వీడియోలతో మీ ముందు ఉంటాను. సో, థ్యాంక్ యూ సో మచ్.